నీళ్లున్నా అక్కడి పంటలకు సాగునీరు మాత్రం అందదు. వరద కాలువ, కాకతీయ కాలువ అక్కడి నుంచే పారుతున్నా రైతుల పంటలు మాత్రం ఎండుతూనే ఉంటాయి. అందుకే గత సర్కార్ నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలకు కాంగ్రెస్ సర్కార్ చెక్ పెట్టబోతుంది. మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించేందుకు తూముల నిర్మాణం చేపట్టబోతుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని 31,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టులపై ఏబిఎన్ కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో పంటలు చివరి దశకు రాగానే ఎండిపోతూ ఉంటాయి. చొప్పదండి నియోజకవర్గంలో వరద కాలువ, కాకతీయ కాలువ నిత్యం పారుతున్నప్పటికీ ఇక్కడి పంటలకు సరైన సాగునీరు అందడం లేదు. మిడ్ మానేరుకు కాళేశ్వరం నీటిని తరలించే గాయత్రి పంప్ హౌస్ ఇక్కడే ఉన్నా ఇక్కడి రైతులకు నీరు మాత్రం రావడం లేదు. వరద కాలువలో నిత్యం నీరుండేలా గత ప్రభుత్వం పునరుజ్జీవ పథకం చేపట్టింది. దీంతో వరద కాలువలో ఉన్న నీటిని చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాలకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ సర్కార్ తూముల నిర్మాణం చేపట్టాలని ప్రయత్నం చేసింది. అయితే శంకుస్థాపనలు చేసి 4 ఏళ్లైనా ఆ పనుల్ని మాత్రం మొదలు పెట్టలేకపోయింది. కొన్ని చోట్ల భూసేకరణ పూర్తి కాగా మరికొన్ని చోట్ల పెండింగ్ లో ఉంది. దీంతో వరద కాలువ నుంచి తూముల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో చొప్పదండి రైతాంగం తూముల నిర్మాణంపై కోటి ఆశలు పెట్టుకుంది. రామడుగు మండలంలోని పెద్దవాగు మీద మోతే రిజర్వాయర్ ప్రాజెక్టు చేపట్టాలని గత సర్కారు భావించింది. కానీ ఎక్కువ ముంపు ఉండడంతో పాటు ఆయకట్టు పెద్దగా అందుబాటులోకి రాదని భావించిన బీఆర్ఎస్ దానికి ప్రత్యామ్నాయంగా 4 తూములు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. రామడుగు, గంగాధర మండలాల్లో వరద కాలువకు 4 తూములు నిర్మిస్తే 31,000 ఎకరాల సాగునీరు అందుబాటులోకి వస్తుంది. అయితే భూసేకరణ కారణంగా గత సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ప్రతి ఏటా నారాయణపూర్ రిజర్వాయర్ ఎండిపోవడం, ఎల్లంపల్లి నుంచి సరైన సమయంలో సాగునీరు రాకపోవడంతో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. వరద కాలువ నుంచి కూడా పెద్దగా చొప్పదండి రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. అయితే గత సర్కార్ పూర్తి చేయలేకపోయిన 4 తూముల్ని కాంగ్రెస్ సర్కార్ నిర్మించాలని, 31,000 ఎకరాల సాగునీరు ఆయకట్టు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ లో భాగంగా మిడ్ మానేరులో ఎప్పటికీ వాటర్ ఉంటాయి. ఆ వాటర్ లెవెల్ తోని ఆ ఉన్నటువంటి సిస్టమ్స్ తోని 4 తూములు నిర్మిస్తే ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వచ్చు అని అప్పటి రిటైర్డ్ ఇంజనీర్లు కొంత ప్రభుత్వానికి సూచన చేస్తే దానికి అనుగుణంగా అప్పటి ప్రభుత్వం 4 తూముల మంజూరు చేసి టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. టెండర్లు కూడా అయిపోయినాయి. అప్పుడు కరెక్ట్ ఎప్పుడైతే ఆ టెండర్ ప్రక్రియ అయిపోయి పనులు మొదలయ్యే టైంకి ప్రభుత్వం మారిపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని నేను ఒకటే కోరుకుంటాను, తొందరగా పనులు ప్రారంభించి, ఎందుకంటే OT2, OT4, OT1, OT3 4 ఓటీలు కాబట్టి ఇందులో OT2లో దాదాపు భూసేకరణ దాదాపుగా 90% పూర్తయింది. ఇక్కడ రైతుల అకౌంట్లోకి డబ్బులు కొంత వేయడం జరిగింది ప్రభుత్వము, కొంత ఇంకేయాల్సి ఉంది. అది పూర్తి చేసి తొందరగా పనులు ప్రారంభిస్తే వారికి పేరు వస్తుంది, ఈ ప్రాంతానికి కూడా రైతులకు కూడా న్యాయం చేసే వాళ్ళం అవుతాము. గత ప్రభుత్వం 4 ఓటీటీలను శంకుస్థాపన చేసి వదిలేసింది. మేము ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము, ఆ ఓటీటీలను కంప్లీట్ చేయాల్సిందిగా, చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అది నిర్మాణం చేస్తేనే రైతులకు నీళ్లు వస్తాయి, పంటలు పండుతాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి కేంద్రీకరించి మాకు ఇక్కడి నుండే వరద కాలువ, కాకతీయ కెనాలు పోతున్నందున మాకు నీళ్లు కరువ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఈ ఓటీటీలు నిర్మించి ఈ మేడిపల్లి సత్యం గారు సహకరించాలని మేము కోరుతున్నాం. ఏదో శంకుస్థాపన మొక్కుబడిగా శంకుస్థాపన చేసి నిర్మిస్తామని చెప్పి కాలక్రమేణా కాలం గడిపారు తప్ప ఇంతవరకు రైతులకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము కోరుకునేది, గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ద్వారా రైతుల పక్షాన మేము కోరుకునేది ఒకటే, ఓటీటీలను వెంటనే నిర్మించాలి, రైతులను నీరు అందించి వారి పంటలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మేము రైతుల పక్షాన ఒక రైతుగా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. చొప్పదండి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగిస్తోంది. మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే రైతుల పక్షాన పోరాడిన మేడిపల్లి సత్యం ప్రస్తుతం ఎమ్మెల్యే అయ్యారు. త్వరలోనే చొప్పదండి నియోజకవర్గంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సత్యం అన్నారు. గత 10 ఏళ్లుగా ఇక్కడి రైతాంగం సమస్యల మీద పోరాటం చేశానని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల పంటలు ఎండిపోకుండా చూస్తామని తెలిపారు.
చొప్పదండి రైతాంగం త్వరలో శుభవార్త వింటుందని అన్నారు.